నమస్తే. నేను డాక్టర్ మహమ్మద్ ఇమ్రాన్, చీఫ్ ఫిజియోథెరపిస్ట్ అట్ మూన్వాక్ ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మా రిహాబిలిటేషన్ లొకేషన్ వచ్చి కొరటిపాడు మెయిన్ రోడ్లోనే ఉంటుంది, గుంటూరు 2. ఈరోజు టాపిక్ వచ్చి డయాబెటిక్ న్యూరోపతి. అంటే డయాబెటిక్ న్యూరోపతి అంటే ఏంటి? ఈ డయాబెటిక్ న్యూరోపతి వల్ల మన బాడీలో ఎలాంటి నరాలు డ్యామేజ్ జరుగుతున్నాయి, దాంతోపాటు దీన్ని ఎలా ప్రివెంట్ చేయవచ్చు, అంటే దీనివల్ల ఫిజియోథెరపీ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి డయాబెటిక్ న్యూరోపతి పేషెంట్స్ అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ముందుగా డయాబెటిక్ న్యూరోపతి అంటే మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది బాగా ఇంక్రీజ్ అవ్వటం వల్ల, పెరగటం వల్ల ఏమవుతుందంటే మన కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ ఉన్న నరాలకి ఏంటంటే సెన్సరీ నర్వ్స్ డ్యామేజ్ జరుగుతాయి. అలానే మోటార్ నర్వ్స్ కూడా డ్యామేజ్ జరుగుతాయి. ఈ సెన్సరీ నర్వ్స్ ఏమో మన బాడీలో ఉన్న సెన్సేషన్ని, టచ్ని, హీట్ని రిప్రజెంట్ చేస్తాయి. ఈ మోటార్ నర్వ్స్ ఏమో మజిల్ యాక్టివిటీని రిప్రజెంట్ చేస్తాయి. ఈ రెండు డ్యామేజ్ జరుగుతాయి అన్నమాట, డయాబెటీస్ అనేది ఇంక్రీజ్ అవ్వటం వల్ల. సో దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అని అంటాం. దాంతోపాటు మన బాడీలో ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అలానే యూరినరీ ట్రాక్ అంటే కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. అలానే బ్లడ్ వెజల్స్, రక్తనాళాల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. దాంతోపాటు మన హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఈ విధంగా డయాబెటిక్ న్యూరోపతి అనేది మన మీద బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ డయాబెటిక్ న్యూరోపతి అనేది మెయిన్గా 4 రకాలుగా ఉంటుందండి. మొదటిది వచ్చేలకే పెరిఫెరల్ న్యూరోపతి, రెండోది వచ్చేలకే అటనామిక్ న్యూరోపతి, మూడోది వచ్చేలకే పాలిరాడిక్యులోపతి ఆర్ ప్రాక్సిమల్ న్యూరోపతి అంట, నాలుగోది వచ్చి మోనో న్యూరోపతి ఆర్ ఫోకల్ న్యూరోపతి అంట. ఈ 4 విధాలుగా డయాబెటిక్ న్యూరోపతి అనేది ఉంటుంది. ఇప్పుడు విడివిడిగా దాన్ని సపరేట్గా బ్రీఫ్గా చెప్పుకున్నాం. ఈ పెరిఫెరల్ న్యూరోపతి అంటే మెయిన్గా ఈ డయాబెటీస్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవ్వటం వల్ల మన కాళ్ళలో ఉన్న నరాలు కానీ, చేతుల్లో ఉన్న నరాలు కానీ సెన్సేషన్ మీద లాస్ అయ్యేలాగా చేస్తుంది. దాంతోపాటు నమ్నెస్ అనేది వస్తుంది, మన కాళ్ళు చేతులకి నమ్నెస్ వస్తుంది. అలానే పారస్థీసియా, తిమ్మిర్లు రావడం కూడా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే మన కాళ్ళు చేతుల మీద చీమలు పారినట్టు ఉండటం, దాంతోపాటు సన్న సూదులతో మన కాళ్ళు చేతులతో గుచ్చితే ఎలా ఉంటుందో అలాంటి సెన్సేషన్ అనేది క్రియేట్ చేస్తుంది పెరిఫెరల్ న్యూరోపతిలో. ఈ పెరిఫెరల్ న్యూరోపతిని నెగ్లెక్ట్ చేయటం వల్ల ఏమవుతుందంటే మెయిన్ సింపుల్గా సెన్సేషన్ లాస్తోనే స్టార్ట్ అవ్వచ్చు, కానీ అది వరస్ట్ అయ్యే కొద్దికి చాలా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, చాలా పెరిఫెరల్ న్యూరోపతిలో మోస్ట్లీ ఫుడ్ ప్రాబ్లమ్స్ని ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే షుగర్ పేషెంట్లు కాళ్ళకి పుండ్లు పడటం, అంటే కాళ్ళకి ఎక్కువ పుండ్లు పడటం వల్ల ఏమవుతుందంటే ఫుడ్ అల్సర్స్గా క్రియేట్ అవుతాయి. ఫుడ్ అల్సర్స్ని కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే ఆ ఫుడ్ అల్సర్స్ బాగా ఇన్ఫెక్షన్స్గా ఫుడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఫుడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి గ్యాంగ్రీన్స్గా వస్తాయి. గ్యాంగ్రీన్స్ అంటే మన కాళ్ళకు వచ్చే రక్తనాళాలు మొత్తం బ్లాక్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం రాకుండా బ్లాక్ అయిపోయి మొత్తం నల్లగా వచ్చి ఒక గ్యాంగ్రీన్ లాగా వస్తుంది. అలాంటి కండిషన్లో ఏం చేస్తారంటే అది మన బాడీ నుంచి ఫుడ్ని యాంప్టేట్ చేసి రిమూవ్ చేసి తీసేస్తారు. అంత సివియర్గా అయ్యే అవకాశం ఉంటుంది పెరిఫెరల్ న్యూరోపతిలో. సో ఈ న్యూరోపతిని చాలా ఇంపార్టెంట్ ప్రివెంట్ చేయడానికి. సో రెండోది వచ్చేసి అటనామిక్ న్యూరోపతి. ఈ అటనామిక్ న్యూరోపతి అంటే మన బాడీలో ఉన్న అటనామిక్ నర్వ్ సిస్టమ్ మీద కూడా ఈ డయాబెటీస్ అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది నెగ్లెక్ట్ చేస్తే. అది ఎలా అంటే ఎగ్జాంపుల్, అటనామిక్ నర్వ్ సిస్టమ్ అనేది మన బాడీలో బ్లడ్ షుగర్స్ని, హార్ట్ రేట్ని, అలానే మన స్వెట్టింగ్ ఇంక్రీజ్ పెరగటం కానీ తగ్గటం కానీ, అలానే మన ఐస్ మీద కానీ, మన డైజెస్టివ్ సిస్టమ్ కానీ, సెక్స్ ఆర్గాన్స్, బ్లాడర్ అండ్ బౌల్స్ అన్నిటినీ రెగ్యులేట్ చేసేది మన అటనామిక్ నర్వ్ సిస్టమ్. ఈ డయాబెటీస్ వల్ల ఏమవుతుందంటే వీటిలన్నిటి మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన బీపీ అనేది హైపోగ్లైసీమియాకి వెళ్ళినప్పుడు, అంటే షుగర్ లెవెల్స్ అనేది పూర్తిగా తగ్గిపోయినప్పుడు సడన్గా బీపీ అనేది ఫాలో అవ్వచ్చు. అలా అవటం వల్ల ఏమవుతుందంటే మన అంతా గిడ్డినెస్, కూర్చున్నప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ పేషెంట్ గిడ్డినెస్గా ఫీల్ అవ్వచ్చు. అలానే ఫెయింట్ అయిపోతూ ఉంటారు. దాంతోపాటు మన స్వెట్టింగ్, అంటే ఒక్కసారిగా స్వెట్టింగ్ అనేది ఎక్కువగా రావటం, లేకపోతే స్కిన్ అంతా డ్రై అయిపోవటం, ఇలాంటిది వల్ల డయాబెటీస్ వల్ల కూడా జరుగుతుంది. దాంతోపాటు బ్లాడర్ అండ్ బౌల్ డిస్ఫంక్షన్స్, అంటే మన యూరినరీ బ్లాడర్ ఎక్కువగా ఫుల్ అయినట్టు, కొంచెం సేపు అయ్యాలకి ఎక్కువగా హాఫ్ ఫుల్ అయినా కానీ పూర్తిగా ఫుల్ అయినట్టు ఉంటాం. ఎక్కువగా యూరినరీ కాంటినెన్స్, అంటే వెళ్ళే లోపల మన వాష్రూమ్స్కి వెళ్ళే లోపల బట్టలో పడిపోవటం, అలాంటిది కూడా జరుగుతుంది. దాంతోపాటు ఎక్కువగా సెక్సువల్ ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అంటే మగవారికి వచ్చేకి ఎక్కువగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అలాంటివి ఎక్కువగా రావచ్చు.
దాంతోపాటు లేడీస్కి వచ్చేలాగా వజైనల్ డ్రైనెస్ కానీ అలాంటిది ఎక్కువగా లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. దీనివల్ల ఏంటంటే సెక్సువల్ అర్జ్ కూడా మేల్ గారి ఫిమేల్స్లో కానీ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఈ డయాబెటీస్ అనేది ఇది అటానమిక్ నర్వస్ సిస్టమ్ మీద ఈ విధంగా ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మూడో టైప్ వచ్చేలకే ప్రాక్సిమల్ న్యూరోపతి ఆర్ పాలిరాడిక్లోపతి. ఈ ప్రాక్సిమల్ న్యూరోపతిలో ఎక్కువగా మన బాడీలో ఉన్న బటక్స్ మజిల్స్ కానీ, లెగ్ మజిల్స్ కానీ, అలానే షోల్డర్ మజిల్స్ కానీ, దాంతోపాటు మన ఛాతీ కండరాలు కానీ ఇట్లన్నిటికి కూడా కండరాలు అనేది శక్తిని కోల్పోయే విధంగా కూడా ఈ డయాబెటీస్ అనేది ఎఫెక్ట్ పడవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మజిల్లో శక్తి అనేది కోల్పోవటం వల్ల కింద కూర్చొని లేగటానికి కూడా పేషెంట్ బాగా చాలా డిఫికల్టీగా ఫీల్ అవుతారు. శక్తి పూర్తిగా లాస్ అయినప్పుడు మనం లేచి నుంచోవటం కానీ, నడవటం కానీ, అలానే గెయిట్ అనేది కూడా పూర్తిగా లాస్ అవుతూ ఉంటారు. ఈ విధంగా కూడా ఎక్కువగా ఈ ప్రాక్సిమల్ న్యూరోపతిలో ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. దాంతో తర్వాత నాలుగవది వచ్చేలకే మోనో న్యూరోపతి ఆర్ ఫోకల్ న్యూరోపతి. ఈ మోనో న్యూరోపతి, ఫోకల్ న్యూరోపతిలో స్పెసిఫిక్గా ఒక సింగిల్ నర్వ్ అనేది డ్యామేజ్ జరుగుతుంది. సింగిల్ నర్వ్ డ్యామేజ్ జరగటం వల్ల ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫేషియల్ ప్యాలసీ అంటే బెల్స్ ప్యాలసీ కానీ ఫేషియల్ ప్యాలసీ కూడా ఏమవుతుందంటే మన సెవెంత్ క్రేనియల్ నర్వ్ ఏదైతే ఉందో ఫేస్కి వచ్చే సెవెంత్ క్రేనియల్ నర్వ్ ఇంజరీ అవటం వల్ల, ఇంజరీ అంటే డయాబెటిక్ వల్ల ఏమవుతుందంటే అది నర్వ్ అనేది డ్యామేజ్ జరిగిపోయి ఫేషియల్ ప్యాలసీ, బెల్స్ ప్యాలసీ అంటే మూతిరి వంకరలో అలాంటివి కూడా రావచ్చు. అలా పాదాల దగ్గరికి వచ్చేలకే కామన్ పెరోనియల్ నర్వ్ అనేది డ్యామేజ్ జరగటం వల్ల ఈ డయాబెటీస్ వల్ల ఫుడ్ డ్రాప్ అనేది కూడా వస్తుంది. ఈ విధంగా కూడా సింగిల్ నర్వ్ డ్యామేజ్ జరిగి కూడా డయాబెటీస్ వల్ల సివియర్గా వచ్చు. వీటిలన్నిటిని ప్రివెంట్ చేయాలి. డయాబెటిక్ న్యూరోపతిని ప్రివెంట్ చేయటం వల్లంటే ఏం చేయాలి? డయాబెటిక్ న్యూరోపతిని ప్రివెంట్ చేయాలంటే ముందు మెయిన్గా రెగ్యులర్గా ఒక ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి మన షుగర్ లెవెల్ మేనేజ్మెంట్ని అంటే మెడికేషన్స్ ద్వారా ప్రాపర్ షుగర్ లెవెల్ మేనేజ్మెంట్ అనేది తీసుకోవాలి. దాంతోపాటు ఆల్టర్ లైఫ్ స్టైల్ని అంటే గుడ్ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకోవాలి. దాని తర్వాత రెగ్యులర్గా షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవటం. తర్వాత ఫిజియోథెరపీ. ఈ ఫిజియోథెరపీ యొక్క ఇంపార్టెంట్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. మోస్ట్గా ఈ ఫిజియోథెరపీలో మన బాడీలో ఉన్న అంటే ఏదైతే లెగ్స్కి కాళ్ళకు వచ్చిన నొప్పులు కానీ, నమ్నెస్ కానీ వీటిలన్నిటిని ఫిజియోథెరపీ వల్ల తగ్గించవచ్చు. దాని తర్వాత ఎక్కువగా ఈ ఫిజియోథెరపీ కెన్ ఇంప్రూవ్స్ ద బ్యాలెన్స్ అండ్ గెయిట్ ఎబిలిటీ. అంటే మనకి గెయిట్ అనేది లాస్ అయిపోతామని చెప్పాం. మజిల్ వీక్ అయినప్పుడు గెయిట్ అనేది లాస్ అయినప్పుడు గెయిట్ ట్రైనింగ్ ప్రాపర్ చేయటం వల్ల చేసుకోవచ్చు. అలానే మన బ్యాలెన్స్ అనేది కూడా తగ్గిపోతుంది. బ్యాలెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఫిజియోథెరపీలో కొన్ని పర్టికులర్ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల. దాంతోపాటు మన ఫిజియోథెరపీ వల్ల ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయొచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే త్రూ ద ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో మెటబాలిక్ యాక్టివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మెటబాలిక్ యాక్టివిటీ పెరగటం వల్ల ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ కూడా నార్మల్ స్థాయికి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఫిజియోథెరపీ కెన్ ఇంప్రూవ్స్ ద మజిల్ ఫంక్షన్. ఈ మజిల్ ఫంక్షన్ ఎలా అంటే టు ద స్ట్రెంథనింగ్ ప్రోటోకాల్. ఏదైతే మజిల్ వీక్ అయిపోయిందో వాటికి స్ట్రెంథనింగ్ చేసే విధంగా ఎక్సర్సైజులు చేయటం వల్ల, ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల కానీ, ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఏమంటే మజిల్లో బాడీలో ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఏదైతే స్ట్రెంత్ లాస్ అయిందో దాంట్లో మళ్ళీ మజిల్లో రీస్టోర్ చేయవచ్చు స్ట్రెంత్ అనేది. ఈ విధంగా ఉంటుంది. అలానే ఫిజియోథెరపీ కెన్ ఇంప్రూవ్ ద సెన్సేషన్స్ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అంటే ఫిజియోథెరపీలో కొన్ని ఎలక్ట్రో మొడాలిటీస్ ఉంటాయి. అంటే లేజర్ థెరపీ కానీ, లేకపోతే టెన్స్ అని కానీ ఇట్లన్నీ ప్రొవైడ్ చేయటం వల్ల పేషెంట్కి డయాబెటిక్ న్యూరోపతికి చేయటం వల్ల ఏమవుతుందంటే సెన్సేషన్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. దాంతోపాటు మాన్యువల్ థెరపీ చేయటం వల్ల కూడా సెన్సేషన్ పెరుగుతుంది. అలానే కొన్ని ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి, దాన్ని కూడా తగ్గించడం వల్ల కూడా మన బాడీలో సెన్సేషన్ అనేది బాగా ఇంప్రూవ్ చేయొచ్చు. అలానే కొన్ని ఎక్కువగా ఈ ఫిజియోథెరపీ చేసేటప్పుడు ఎక్సర్సైజులు చేసేటప్పుడు డయాబెటిక్ న్యూరోపతి పేషెంట్ చాలా కాన్షియస్గా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే సడన్గా షుగర్ లెవెల్స్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే పేషెంట్స్ని బిఫోర్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు షుగర్ లెవెల్స్ చెక్ చేసుకొని ప్రాపర్గా పేషెంట్కి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. అలానే గుడ్ హ్యాబిట్స్ అంటే ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ ఇలాంటివన్నీ
అవాయిడ్ చేయాలి. దాంతోపాటు మన లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ని కూడా మన లైఫ్ స్టైల్ ప్రోటోకాల్ కూడా లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ కూడా చేంజ్ చేసుకోవటం వల్ల కూడా ఈ డయాబెటిక్ న్యూరోపతి నుంచి రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఈ వీడియో వల్ల మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.